The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to meditate His word. దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు అనుగ్రహించినటువంటి మరొక తరుణానికే ప్రభుకి ఎంతగానో వందనాలు. And as we all know, we are meditating on the topic how Satan is attacking the believers in these end days, especially young people. మనమందరం ఎరిగినటువంటి విధానంలోని అంత్య దినాల్లో మరియు ముఖ్యంగా యవనస్తుల మీద విశ్వాసుల మీద సాతానుడు ఏ విధంగా దాడులు చేస్తున్నాడనే సంగతిని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. And the Lord is so good and we are able to meditate different things in detail. అనేక సంగతుల్ని చాలా వివరంగా ధ్యానం చేయడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశాడు. ప్రభు ఎంతో దయాళుడు. Because Satan, knowing his time is short, he is wrath and he is utilizing this limited time to sidetrack as many believers as possible from the true faith. నిజమైనటువంటి విశ్వాసం నుంచి తప్పుదారి పట్టించడానికి పక్కదారి పట్టించడానికి సాతానుడు వాడి యొక్క సమయం చాలా కొద్దిగా ఉందని ఎరిగి వాడు ఎంతో ఉగ్రుడై అనేక మంది విశ్వాసుల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. That is what is written in Revelation 12:12. అది ప్రకటన గ్రంథం 12:12లో రాయబడిన సంగతి అది. And even 13th chapter we know Satan is against those people who are obeying the commandments of God. దేవుని ఆజ్ఞల్ని గైకొనేటటువంటి వారికి వ్యతిరేకంగా ఉన్నాడనే సంగతి 13వ అధ్యాయంలో చూస్తాం. And also who are maintaining the testimony of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం కలిగి ఉన్నటువంటి వారి మీద కూడా. So when you are obeying the commandments of God and when we are maintaining the testimony of Lord Jesus Christ, the attacks of the enemy, the assaults of the enemy will be more. నీవు దేవుని వాక్యానికి ఎప్పుడైతే విధేయత చూపించి దేవుని వాక్యానికి లోబడి జీవిస్తూ ఉంటావో, యేసుక్రీస్తు ప్రభు సాక్షిగా ఉంటావో, అప్పుడు సాతాను యొక్క దాడులు నీ మీద అధికంగా ఉంటాయి. And especially not only that, not only against such believers, even newly born again, especially young people, his assaults are many nowadays. అదే విధానంలో అటువంటి విశ్వాసుల మీదనే కాకుండా నూతనంగా తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు మరియు ముఖ్యంగా యవనస్తుల మీద ఈ దినాల్లో సాతాను దాడులు అనేకంగా ఉంటున్నాయి. That's why Paul is writing in 2 Corinthians chapter 2 verse 11. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాస్తాడు కదా, We are not ignorant of Satan's devices. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటాడు. As I mentioned quite often, though we read this verse, though we preach on this verse, many times we are quite ignorant of Satan's tactics and devices. తరచుగా ఈ వచనం గురించి మీకు చెప్పినప్పటికీ, ఈ విషయం గురించి మనం బోధించినప్పటికీ, ఈ విషయం గురించి అనేక సంగతులు మనం వింటూ ఉన్నప్పటికీ కూడా అనేక సందర్భాల్లో సాతాను యొక్క తంత్రములను వాడి యొక్క ఆయుధాలను మనం ఎరగకుండా ఉంటాం. Satan will be using new techniques. As our technology is developing, Satan's technology is also developing. ఈ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ కాలంలో మన యొక్క సాంకేతిక పరిజ్ఞానం ముందంజలో ఉన్నప్పుడు వాడు కూడా కొత్త కొత్త పద్ధతులను ఉపయోగిస్తూ ఉన్నాడు. Yes, some 5 centuries ago his tactics are different. And last century and his tactics are different. Now in this century his devices are different. 5 శతాబ్దాల క్రితం వాడి యొక్క తంత్రములు వాడి ఆయుధములు వేరు, గత శతాబ్దంలో వాడి యొక్క తంత్రములు వేరు, ఇప్పుడు ఈ శతాబ్దంలో వాడి యొక్క తంత్రములు వేరుగా ఉంటున్నాయి. So the methods may change but the principle is same, that is attacking the believers, assaulting the young people. ఆ పద్ధతులు వేరువేరుగా ఉండొచ్చు కానీ గురి మాత్రం ఒకటే, నియమం మాత్రం ఒకటే, దేవుని బిడ్డల మీద ముఖ్యంగా యవనస్తుల మీద దాడి చేయడం అనేదే. And we have seen already 8 things and 8 areas in which Satan attacks us. 8 సంగతులు మనం ఇదివరకే చూస్తూ వచ్చాము. 8 సంగతుల ద్వారా సాతానుడు ఏ విధంగా యవనస్తుల మీద మన మీద దాడి చేస్తాడనేది. And number 1 is through our weak points. మొట్టమొదటిది మన యొక్క బలహీనమైన సంగతుల ద్వారా. So you must recognize where you are weak. నీవు ఎక్కడ బలహీనుడు ఆ సంగతిని నువ్వు గ్రహించాలి. How to recognize? ఏ విధంగా గ్రహించాలి? If you see your own past, many times in that particular issue, particular area, you have failed many times. నీ వెనుక చరిత్ర గతం నువ్వు తిరిగి చూసుకున్నట్లయితే ఆ నిర్దిష్టమైనటువంటి ఆ పలానా ప్రత్యేకమైనటువంటి సంగతులు నువ్వు పదే అనేక సార్లు పడిపోయావు. You wanted to control yourself. You have taken so many resolutions not to repeat it, but quite often you have fallen in the same area.
నీవు దాన్ని అదుపు చేయాలనుకున్నావు, అనేకమైనటువంటి తీర్మానాలు కూడా చేశావు. అయినప్పటికీ తరచుగా అదే పరిస్థితులు, అదే సంగతిలో నువ్వు మరలా పడిపోతూ వచ్చావు. On every December 31st night also you have taken a strong decision, and in the month of January itself you have fallen. డిసెంబర్ 31వ తారీఖు రాత్రి నువ్వు బలమైనటువంటి తీర్మానం చేస్తావు, జనవరి మొదటి వారంలోనే నువ్వు పడిపోతావు. So you must track your past record, నీ గత చరిత్రని నువ్వు వెనక్కి తిరిగి చూసుకొని గమనించాలి. and then you can understand which of the areas you are very weak. అప్పుడు ఏ సంగతుల్లో నేను చాలా బలహీనంగా ఉన్నాననే సంగతులు నువ్వు అర్థం For చేసుకుంటావు. some people it may be smoking, for some people it may be drinking, for some people it may be movies, for some it may be sports. కొంతమందికి ఏమో ఈ యొక్క సిగరెట్లు కాల్చడం, కొంతమందికి ఏమో తాగుడు, కొంతమందికి ఏమో సినిమాలు, కొంతమందికి ఏమో క్రీడలు, For some people it is drugs and porn movies, watching them. కొంతమందికి ఏమో ఈ యొక్క మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు, కొంతమందికి ఏమో ఈ యొక్క అశ్లీలమైనటువంటి సినిమాలు చూడడం, Some people it is fornication or evil friendships. కొంతమందికి ఏమో దుష్ట సహవాసము, దుష్ట సాంగత్యము, వ్యభిచారము, And for some people lying. Some people very easily they will lie. కొంతమందికి ఏమో అతి సునాయాసంగా అబద్ధాలు చెప్పడం, And some people anger and bitterness and clamor. కొంతమందికి ఏమో ఈ యొక్క ముక్కు మీద కోపము, కొంతమందికి ఏమో వేరే వాళ్ళ మీద యొక్క అసూయ, కలహము, ఇటువంటివన్నీ. And they cannot maintain their temper. వారి యొక్క కోపాన్ని వాళ్ళు అదుపులో ఉంచుకోలేరు. So we must be careful about our weak points. మన బలహీనమైన సంగతుల గురించి మనం చాలా జాగ్రత్త వహించాలి. You must be extra vigilant in those weak areas. ఆ బలహీనమైనటువంటి ప్రదేశాల్లో నువ్వు ఇంకా అత్యధికంగా నువ్వు మెలకువగలిగి ఉండాలి. When we are guarding our borders of our country, for example, around us China is there, Pakistan is there, like that, Bangladesh. మన దేశానికి సరిహద్దుల్లో, మన దేశాన్ని సరిహద్దు కాపలా కాస్తున్న సందర్భంలో మన దేశానికేమో పొరుగు దేశాలైనటువంటి చైనా, బంగ్లాదేశ్ ఇవన్నీ ఉన్నాయి. And where that border contact is there, we will have more forces. ఎక్కడైతే మనకు ఆ సరిహద్దు ప్రదేశం ఉందో అక్కడ ఎక్కువ బలగాలు అక్కడ ఉంచుతారు. We will not keep so many people if the other side is the ocean. ఆ పక్క ఆవల సముద్రం ఉంటే అక్కడ ఎక్కువ బలగాలను ఉంచాం. Because the enemy cannot attack so easily. ఎందుకంటే శత్రువు అతి సునాయాసంగా దాడి చేయలేడు. And easily we can detect also. మనం అతి సునాయాసంగా వారు ఒకవేళ దాడి చేసినా గుర్తించవచ్చు. Whether he may come in a warship or a submarine, very easily we can recognize. వాళ్ళు వార్షిప్ లో వస్తున్నారా, సబ్మెరైన్ లో వస్తున్నారా, అతి సునాయాసంగా మనం గుర్తించవచ్చు. But when we are having contact in the border, land border, there we will be having more army personnel. ఎక్కడైతే మనం భూ సరిహద్దు కలిగి ఉంటామో అక్కడ ఎక్కువ మంది ఈ యొక్క బలగాల్ని, ఆర్మీ జవాన్లు ఉంచాలి. Because the enemy, it is a what can we say, it is a war prone zone. అంటే అక్కడ యుద్ధం జరగడానికి సంభవించేటటువంటి ఆధిక్యత ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశం అది. It is a very weak point. అది బలహీనమైనటువంటి ప్రదేశం. So in your life also, నీ జీవితంలో కూడా you have to guard those areas with extra vigilance. నీవు అటువంటి ప్రదేశాల్ని అత్యధికమైనటువంటి మెలకువతో నువ్వు దాన్ని భద్రపరచుకోవాలి. And the second thing what we have seen is when we are tired and hungry. రెండోదిగా మనం చూస్తూ వచ్చాము, నీవు ఎప్పుడైతే అలసిపోయి ఉంటావో, ఆకలిగొని ఉంటావో. And Lord Jesus Christ is not the exemption there. When Lord Jesus Christ is not exempted, when he was tired and hungered, and when he was attacked by the tempter, you and I are not an exemption. యేసుక్రీస్తు ప్రభువే ఆయనే మినహాయింపు కానప్పుడు, ఆయన్నే శోధకుడు వచ్చి శోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు నీవు నేను ఏమాత్రం మినహాయింపు కాదు. Esau sold his birthright when he was tired. ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుని తాను అలసిపోయినప్పుడు అమ్ముకున్నాడు. And when he was hungry. ఆయన ఆకలిగా ఉన్నప్పుడు. Both tired and hungry, you see. In the case of Lord Jesus Christ, after 40 days, 40 nights of fasting, even in the case of Esau, he went for hunting and tired and hungered and Satan attacked. అలసిపోయి ఉండడం, ఆకలి కొని ఉండడం. యేసుక్రీస్తు ప్రభు 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం అన్న పిమ్మట యేసు ప్రభు ఆకలి కొన్నాడు. అదేవిధంగా ఏశావు కూడా వేటకెళ్ళాడు, బాగా అలసిపోయినాడు, ఆకలి కొన్నాడు. అటువంటి సమయంలో ఆయన హక్కును పోగొట్టుకున్నాడు. And Esau lost the birthright. ఏశావు జ్యేష్ఠత్వ హక్కును పోగొట్టుకున్నాడు. Be careful when you are tired. Don't take any decisions when you are tired or hungry. నీవు బాగా అలసిపోయినప్పుడు, ఆకలి కొన్నప్పుడు దయచేసి ఏ విధమైన తీర్మానాలు చేయొద్దు. Yes. So Satan will attack you. సాతాను నీ మీద దాడి చేస్తాడు. And thirdly, we have seen when we are idle.
మూడవదిగా మనం చూస్తూ వచ్చాము సోమరిగా ఉన్నప్పుడు. That's why we have to engage ourselves in the work of God or meditating the word of God all the time. అందుకే ఎల్లవేళలా మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. దేవుని యొక్క పనిలో మనం నిమగ్నమై ఉండాలి. Involve yourself in preaching or just going out and with another brother or sister and take few tracts and give. Somehow involve yourself in the work of the Lord. దేవుని పనిలో నువ్వు నిమగ్నమై ఉండు. నీతో పాటు ఒక సహోదరుని లేదా సహోదరుని తీసుకొని కొన్ని కరపత్రికలు తీసుకొని దేవుని వాక్యాన్ని బోధించు, ప్రకటించు. Don't be idle. సోమరిగా ఉండద్దు. And if you are idle, Satan will work more in your mind. నీవు సోమరిగా ఉన్నప్పుడు నీ మనసు మీద సాతానుడు అత్యధికంగా పనిచేస్తాడు. And the fourth area we have seen in which Satan will wage war against the young people or believers. విశ్వాసుల మీద లేదా యవనస్తుల మీద సాతానుడు చేసేటటువంటి యుద్ధము నాలుగో సంగతి మనం చూస్తూ వచ్చాము. And this is very much prevalent nowadays, that is through friends, that is wrong associations. ఈ దినాన ఇది ఎంతో అత్యధికంగా దావాలనంగా వ్యాపిస్తూ ఉంది. ఇదేంటంటే స్నేహితుల ద్వారా. That's why where to stand, where to sit and where to walk, David is writing in Psalm 1:1. అందుకే కీర్తనాకారుడు దావీదు మొదటి కీర్తన మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంటాడు కదా, ఎక్కడ నిల్చోవాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో సహవాసం చేయాలనే సంగతులు. Evil communication corrupt good manners, 1 Corinthians 15:33. మొదటి కొరింథీ 15:33లో దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపునని రాయబడింది. How Jonadab has spoiled the life of Amnon. ఏ విధంగా యెహోనాదాబ్ అనేటటువంటి స్నేహితుడు అమ్నోను జీవితాన్ని పాడు చేశాడో మనం చూసాం. Amnon had a bad idea. అమ్నోనికి చెడు తలంపు ఉంది. But as a good friend, he can condemn Amnon. No, that is not good, he can tell, but he encouraged him to commit evil. అయితే యెహోనాదాబు చెప్పుండాల్సింది ఇది చెడు తలంపు అని చెప్పి దాన్ని ఖండించి ఆ విధంగా చేసి ఉండాల్సిన దానికి బదులు ఆయన ప్రోత్సహించాడు. How the life of Dinah is ruined because of the friendships of that girls of Shechem. ఏ విధంగా దీనా జీవితం పాడైపోయి దౌర్భాగ్యమైన స్థితికి చేరుకునిందో ఆ షెకెములో ఉన్నటువంటి ఆ అమ్మాయిల స్నేహం ద్వారా పాడైంది అనేది మనం చూసాం. And fifth area we have seen that spiritual deception, that is by wrong doctrines. తర్వాత ఐదోదిగా మనం చూస్తూ వచ్చాము మోసయుక్తమైనటువంటి తప్పుడు సిద్ధాంతాల ద్వారా. Today so many things have entered into Christendom, especially charismatism. ఈ దినాల్లో అనేక రకాలైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు, మరి ముఖ్యంగా కెరిస్మాటిజం అనేది క్రైస్తవ్యంలో ప్రవేశించింది. People are spending more time in the name of holy worship doing unholy things. హోలీ వర్షిప్ అని పరిశుద్ధమైన ఆరాధన అనేటటువంటి పేరుతో ఎక్కువ సమయాన్ని అపరిశుద్ధమైనటువంటి కార్యకలాపాల్లో గడుపుతున్నారు. All confusing activities. అనేక కలవరమైనటువంటి సంగతులు. The Lord is not the author of confusion. దేవుడు కలవరానికి కర్త కాదు ఆయన. The Lord said in 1 Corinthians 14:40, let everything be done in decency and order. మొదటి కొరింథీ 14:40. 14:40లో రాయబడ్డాడు కదా, సమస్తము క్రమంగాను మర్యాదగాను అనేసి రాయబడేది. So the Lord will do everything in an orderly way. దేవుడు సమస్తము కూడా ఆయన ఒక క్రమ పద్ధతి ప్రకారం చేస్తూ వస్తాడు. Oh, when the Israelites were traveling in the land of wilderness, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, when they are staying in one place, వాళ్ళు ఒక స్థలంలో అక్కడ ఆగినప్పుడు నివాసం చేస్తున్నప్పుడు, the Lord has given which tribe has to put their tents in which place. ఏ గోత్రానికి చెందిన వారు ఎక్కడ వారి యొక్క గుడారములు వేసుకోవాలని చెప్పాడు ప్రభు. Yes, he is a God of order. మన దేవుడు క్రమానికి దేవుడు ఆయన. When they are traveling from one place to another place, which tribe has to go to first, which tribe second, which tribe third, everything he has given in his commandment. ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేస్తూ ఉండేటటువంటి సందర్భంలో మొదట ఏ గోత్రం వాళ్ళు వెళ్ళాలి, రెండవది ఎవరు వెళ్ళాలి, మూడవది ఎవరు వెళ్ళాలని సమస్తం క్రమంగా అన్ని చెప్పాడు ప్రభు. He is a God of order. ఆయన క్రమానికి దేవుడు. Even after entering into the promised land, he divided the inheritance. వాగ్దాన దేశంలోకి ప్రవేశించిన తర్వాత కూడా ఆ స్వాస్థ్యాన్ని ఆయన విభాగించాడు. Yes, you can read from 13th chapter of Joshua. యెహోషువ 13వ అధ్యాయం నుంచి మీరు ఈ సంగతులు చదవచ్చు. Oh, they need not live in a mixed way, zigzag way, not like that. Each tribe in one area. వాళ్ళు ఏదో ఇష్టం వచ్చినట్టు ఆ విధంగా అక్కడక్కడ పడితే ఎట్లా పడితే అట్లా నివసించడానికి లేదు. ఒక్కొక్క గోత్రం వాళ్ళు ఒక్కొక్క దగ్గర. Today in the name of worship, in the name of godliness, so many things of the worldliness have entered into the church. ఈ దినాల్లో దేవుని ఆరాధన అనేటటువంటి పేరుతో అనేకమైన లోక సంగతులు దేవుని మందిరంలో సంఘంలో ప్రవేశించినాయి. 12th chapter of Revelation 7-9, when we see Satan as dedicated to deceive the whole world
ప్రకటన 12:7-9 వరకు సాతానుడు ఏమని కంకణం కట్టుకున్నాడంటే సమస్త లోకాన్ని వాడు మోసం చేయాలని. Even he can perform some miracles. వాడు కూడా కొన్ని సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యాలు చేస్తాడు. That is what we have seen in Deuteronomy 13 verses 3 and 4. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 3-4 వచనాలు అవి మనం చూసాం. Satan got some power. సాతానుడు కొంత శక్తి ఉంది. Satan is not powerless. సాతానుడు ఏమో శక్తిహీనుడు కాదు. Satan is mighty. సాతానుడు బలవంతుడు. Oh, see how mighty he is, you know. ఎంత బలవంతుడో మీకు తెలుసా? Today, many of the educated people, many scientists, many heads of state, that is, prime ministers and the presidents, they are in the hands of Satan. ఈ దినాన్ని అనేక మంది జ్ఞానవంతులు, చదువుకున్నవారు, శాస్త్రవేత్తలు, అనేక దేశం యొక్క అధిపతులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు వీళ్ళందరూ కూడా సాతాను గుప్పిట్లో ఉన్నారు. Yes, though they are scientists, వారు శాస్త్రవేత్తలు అయినప్పటికీ when it comes to the worshipping the Lord, they won't worship the Lord, they will worship all the other things. దేవుణ్ణి ఆరాధన చేసే సంగతికి వచ్చేసరికి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించకుండా వేరే సంగతులను ఆరాధన చేస్తారు. Satan is mighty. సాతానుడు బలవంతుడు. Never underestimate the capacity of Satan. సాతాను శక్తి సామర్థ్యాలను ఎప్పుడూ తక్కువ అంచనేయద్దు. You will become a fool. నీవు అప్పుడు బుద్ధిహీనుడైపోతావు. Why we are going forward? Because God is in us. God is almighty. దేవుడు మనలో ఉన్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు కాబట్టి మనం ముందుకు కొనసాగలుగుతున్నాం అంతే. So don't be deceived by these false doctrines. ఈ తప్పుడు సిద్ధాంతాల ద్వారా మోసగించబడద్దు. And Jehovah Witnesses. యెహోవా సాక్షులు And so on and so forth. ఇంకా వేరు రకరకాలైన మార్మోన్స్ రకరకాల వాళ్ళు. And sixthly, ఆరవదిగా, and Satan will attack us through our emotions. That is, always they are misleading. సాతానుడు ఆరోదిగా మన భావోద్రేకాల ద్వారా మన మీద దాడి చేస్తాడు. ఈ భావోద్రేకాలు ఎల్లవెల్ల మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. Don't depend on your changing emotions. They are all fluctuating feelings. మారేటటువంటి భావోద్రేకాల మీద ఎప్పుడు నువ్వు నమ్మిక ఉంచొద్దు, ఎందుకంటే ఎల్లవెల్ల మార్పు చెందుతూనే ఉంటాయి. Remember, it is a feeling. దయచేసి జ్ఞాపకం ఉంచుకు, ఇది కేవలం అనుభూతి, అదంతే. It is not reality. అది సత్యం కాదు, అది It is a feeling. అదొక అనుభూతి అంతే. నీకు Feeling of loneliness. ఒంటరిగా ఉన్నాననేటటువంటి భావన, Feeling of guiltiness. నేరారోపణ చేసే మనసాక్షి కలిగి ఉండడం, Feeling of discouragement and depression. నిరాశ నిస్పృహలు కలిగి ఉండడం, Sometimes feeling of hurt. గాయపరచబడ్డాను అనేటటువంటి భావన. For a simple word, if you say on the, I told already on the WhatsApp. ఒక సామాన్యమైనటువంటి సంగతి వాట్సాప్లో ఒకవేళ చెప్తే, నేను ఇదివరకే చెప్పాను. So I am not happy with you. Suppose if I write to some friend. నేను ఎవరైనా ఒక స్నేహితుడికి ఐఎమ్ నాట్ హ్యాపీ అంటే, నిన్ను బట్టి నేను సంతోషంగా లేనని నేను రాస్తే, And immediately the reply will come in 1 second. I am hurt. వెంటనే ఒక్క సెకండ్లోనే అక్కడి నుంచి ప్రతిస్పందన వచ్చేస్తుంది, నేను గాయపరచబడ్డాను. And immediately after 1 or 2 minutes of chatting again. మళ్ళా 1-2 నిమిషాలు మళ్ళా చాటింగ్ అయిన And తర్వాత again the same friend will write, I am very happy. అదే స్నేహితుడు మళ్ళా రాస్తాడు కదా, టైప్ చేస్తాడు కదా, నేను చాలా సంతోషంగా What ఉన్నాను. has happened to that hurt? ఏమైందా గాయమైన దానికి? It is a fleeting, or it is a fluctuating feeling, that's all. అది ఆ విధంగా మార్పు చెందుతూ ఉండేటటువంటి చంచలమైనటువంటి భావన నీకు అంతే. So don't depend on your emotions. ఆ విధమైనటువంటి భావోద్రేకాల మీద నువ్వు ఆధారపడదు. Yes, you remember. So the emotions will be there, but don't be under the control of the emotions. భావోద్రేకాలు అనేటువంటివి ఉంటాయి, అయితే భావోద్రేకాల యొక్క నియంత్రణలో నువ్వు ఉండదు. And seventhly, we have seen ఏడోదిగా మనం చూస్తూ వచ్చాము, there are some distractions. తప్పుదారి పట్టించేటటువంటివి కొన్ని. What are they? ఏంటివయ్యి? These are all the worldly attractions. There may not be sin in them, some of them, but they will sidetrack you. They will take you away from your track while you are running. ఈ లోకంలో ఉండేటటువంటి ఆకర్షణలు కొన్నిట్లో పాపం ఉండకపోవచ్చు. నీవు పరుగు పందెంలో పరిగెత్తు ఉండేటప్పుడు అవి నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా నిన్ను పక్కదారి పెడదారి పట్టిస్తాయి. Yes, some are sinful, no doubt. నిస్సందేహంగా కొన్ని అయితే పాపయుక్తమైన But సంగతులు, at the same time, they look sinless. కొన్ని అయితే పాపం రహితంగా, పాపం లేనట్టుగా అనిపిస్తాయి. But they are not for us. They will not edify us. అవి మనకు కాదు, అవి మనకి క్షేమాభివృద్ధి కలుగజేయవు. We should never forget that we are pilgrims and strangers in this world. మనం ఈ లోకంలో పరదేశులము, యాత్రికులం అనే సంగతి మనం And మర్చిపోకూడదు. all the glory of this world is a fleeting show, passing show. ఈ లోకంలో ఉండేటటువంటి మహిమ, ఇది లోక నటనంతా గతించిపోతుంది. It is not permanent. ఇది శాశ్వతమైనది కాదు. So when you are a pilgrim and at the same time
The glory of this world is not permanent. There is no meaning in attaching ourselves with these things. నీవు యాత్రికుడిగా ఉండేటటువంటి ఈ సమయంలో ఈ లోకంలో ఉండేటటువంటి ఈ సంగతులకి ఈ ఆకర్షణలకి నువ్వు వాటికి ఆకర్షించుడై నువ్వు వాటికి బంధించబడి ఉండడం అది బుద్ధిహీనమైన సంగతి. So that's why you must be very careful regarding these distractions. అందుకే ఈ యొక్క పెడదారి పట్టించేటివి తప్పుదారి పట్టించే విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా I ఉండాలి. have spoken much about the sports, especially cricket. నేను ఎక్కువగా క్రీడల గురించి మాట్లాడాను, ముఖ్యంగా క్రికెట్ గురించి మాట్లాడాను. And excessive friendships. You must have friends, but not excessive. Don't involve in everything of their lives. నీవు స్నేహితులను కలిగి ఉండొచ్చు, మంచిదే. కానీ అత్యధికమైనటువంటి స్నేహితులను కలిగి వారి జీవితంలో ఉన్న అన్ని సంగతుల్లో నువ్వు జోక్యం చేసుకొని తలదోచడం అది మంచిది కాదు. At the cost of your own spiritual progress, don't have friendships. నీ ఆత్మీయమైనటువంటి పురోగతిని పనంగా పెట్టి నువ్వు స్నేహం చేయొద్దు. And browsing TV. ఈ టీవీలో ఎక్కువసేపు Browsing net. ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం And seeing all the programs on the TV. టీవీలో వచ్చి అన్ని కార్యక్రమాలు చూడడం. Yeah, these are all distractions. Even politics of this world also. ఈ లోక రాజకీయాలు కూడా ఇవి కూడా తప్పుదారి Discussion about cinemas. ఈ సినిమాల గురించి ఎక్కువగా Different political leaders. రకరకాల రాజకీయ నాయకులు. These are all distractions, wasting your time, though there may not be sin in that. వాటిలో ఏ విధమైన పాపం లేకపోయినప్పటికీ నిన్ను పక్కదారి పెడదారి పట్టించే సంగతులవి. And the eighth thing we have seen in the past eighth part. 8వ భాగంలో గత భాగంలో 8వ సంగతిని మనం చూస్తూ That వచ్చాము. is neglecting God and God's house. దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేయడము. Yes, I have quoted some examples also. కొన్ని ఉదాహరణలు కూడా మీకు చెప్పాను నేను. Satan encourages you to neglect your prayer life. సాతానుడు నీ ప్రార్థన జీవితాన్ని అశ్రద్ధ చేసేటట్టు నిన్ను ప్రోత్సహిస్తాడు. Satan encourages you to neglect your worship. నీ ఆరాధన కూడా వారు అశ్రద్ధ చేసేటట్టు చేస్తాడు. And also your personal meditation of the word of God. దేవుని వాక్యాన్ని నువ్వు వ్యక్తిగతంగా ధ్యానం చేస్తావు చూడు, ఆ సమయాన్ని కూడా వాడు పాడు చేస్తాడు. Why? ఎందుకు? Because if you meditate the word of God, you will take something out of that and store in your heart and you will become strong. నీవు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు దేవుని వాక్యం నుంచి పొందుకున్న సంగతులను నువ్వు హృదయంలో భద్రం చేసుకొని నువ్వు ఆత్మీయంగా బలవంతుడవుతావు. And you can attack enemy. నువ్వు సాతాను మీద దాడి చేస్తావు. So చేయగలవు. So that's why Satan will not allow you to become strong. అందుకే సాతానుడు నువ్వు బలంగా ఉండడానికి వాడు అనుమతించడు. John is writing in his first epistle. యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు. Young people, you are strong because the word of God is living in you. యవనస్తులారా దేవుని వాక్యం మీలో నివసిస్తున్నది కనుక మీరు బలవంతులు అంటాడు. So Satan will not allow you so that the word of God dwell in you. దేవుని వాక్యము నీలో నివాసం చేసేదానికి సాతానుడు అనుమతించడు. And you must be very careful about these things. ఈ సంగతుల విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Unless it is inevitable. అది ఇంకా తప్పనిసరి పరిస్థితి అనిపిస్తే Maybe తప్ప. some competitive exam is there. ఏదన్నా ఒక పోటీ పరీక్ష ఉండొచ్చు. Or maybe you are seriously sick. నీకు తీవ్రంగా జబ్బు చేసి అనారోగ్య పాలైన. Or somebody in your house is almost dying. మీ ఇంట్లో ఎవరో ఒకరు ఇంకా చనిపోయే ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. Except in those inevitable situations, if not, never absent the house of God. అటువంటి అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప దేవుని మందిరానికి హాజరు కాకుండా ఉండొద్దు. And continually worship the Lord and pray to the Lord. ఎడతెక్కకుండా దేవుణ్ణి ఆరాధన చేస్తుండు, దేవునికి ప్రార్థన చేస్తుండు. Daniel prayed 3 times a day, Daniel 6:10. దానియేలు 6:10లో దానియేలు రోజుకు 3 సార్లు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడని రాయబడింది. David praised the Lord 7 times a day, Psalm 119 verse 164. 119వ కీర్తన 164వ వచనంలో రాయబడింది కదా, దావీదు రోజుకు 7 సార్లు ప్రభువుని స్తుతించేవాడు. And now coming to the 9th thing. 9వ సంగతి మాటకి వస్తే, Nowadays how Satan is assaulting the young people. యవనస్తుల మీద ఈ దినాల్లో సాతానుడు ఏ విధంగా దాడి చేస్తున్నాడనే సంగతి. And the 9th one is through the love of money. ఈ ధనాన్ని ప్రేమించడం ద్వారా ధనాపేక్ష. Yes. Covetousness, you must be very careful. ఈ ధనాపేక్ష విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాపేక్ష, పేరాశ, దురాశ, అత్యాశ, all these things. ఈ అత్యాశ, పేరాశ, ధనాశ, వీటన్నిటి అత్యాశల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. Paul is writing to Timothy. We all know 1 Timothy 6 chapter. మొదటి తిమోతి 6వ అధ్యాయంలో మనం ఎరుగుదాం కదా, తిమోతికి రాస్తూ అంటాడు పౌలు. And in verse 10. 6వ అధ్యాయం 10వ వచనంలో, For the love of money is the root of all evil, which while some coveted after, they have erred from the faith and pierced themselves through with many sorrows. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. See, they ran after money
But what has happened? They have killed themselves. ధనం వెంట వాళ్ళు పరిగెత్తు వెళ్ళారు. ఏం జరిగింది? చివరికి వారిని వారు చంపుకున్నారు. About Balaam it is written, బిలాము గురించి రాయబడింది, he ran after the wages of unrighteousness. దుర్నీతి వలన కలిగే బహుమానం వెంట ఆయన పరిగెత్తాడు. Yes, he was after money. ధనం వెంబడి పరిగెత్తాడు. He was after name and fame. పేరు ప్రఖ్యాతుల వెంబడి పరిగెత్తాడు. Yes. See, one thing we have to understand here. ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. Money is not wrong. ధనం కలిగి ఉండడం, ధనం అనేది తప్పు కాదు. But the lust of money is wrong. ధనాపేక్షనే తప్పు. God has given you some money. దేవుడు నీకు కొంత ధనం ఇచ్చాడు. Yeah, there are some rich people, there are some poor people in the Bible. బైబిల్లో కొంతమంది ధనవంతులు ఉన్నారు, కొంతమంది పేదవారు ఉన్నారు. Abraham is a rich man. అబ్రహాం చాలా ధనవంతుడు. David is a rich man. దావీదు ధనవంతుడు. Solomon is the richest man. అత్యంత ధనవంతుడు సొలొమోను. In the New Testament also. నూతన నిబంధనలో కూడా Yeah, there are some rich people are there. కొంతమంది ధనవంతులు ఉన్నారు. So brothers and sisters, riches are not wrong. సహోదరులారా, సహోదరులారా, ధనం కలిగి ఉండడం తప్పు కాదు. When God gives you money, okay, that is well and good. దేవుడు నీకు ధనం ఇస్తే అది మంచిదే. But అయితే don't run after money. అయితే డబ్బు వెంబడి పరిగెత్తద్దు. Yes, the love of money is very bad. ధనాపేక్ష కలిగి ఉండడం అనేది చాలా చెడ్డది. So nothing wrong in having wealth. If God has given you a building, that is well and good. So in the right means, if you have earned the money, if God has given you a car, God has given wonderful things, facilities, okay, enjoy them. I am not against them. దేవుడు ఒకవేళ మీకు ధనం ఇస్తే సరైనటువంటి విధానంలో సరైన పద్ధతిలో నువ్వు ధనాన్ని సంపాదిస్తే నువ్వు ఇల్లు కలిగి ఉండడం, కారు కలిగి ఉండడం, వేరు వేరు సంగతులు కలిగి ఉండడం, ఇవన్నీ మంచివి. వీటికి నేను వ్యతిరేకం కాదు. But greediness is deadly. అయితే అత్యాశ కలిగి ఉండి ఇంకా సమకూర్చుకోవాలనుకోవడం తప్పు. Today when we see the young people, ఈ దినాన యవనస్తులు మనం చూస్తే, even elderly people, పెద్ద వయసులో ఉన్నవారు కూడా, oh, there is no full stop for their love for money. ధనాన్ని సంపాదించడం కొరకు ఏ విధమైన ఫుల్ స్టాప్ ఉండదు. What a rat race to earn money. ఎంతటి పిచ్చి పరుగు పరిగెత్తున్నారు కదా వాళ్ళు డబ్బు సంపాదించాలని. Some are leaving their families here to earn money. They are going to Gulf countries. It is for livelihood, it is okay. But to earn more money, that is wrong. కొంతమంది వారి కుటుంబాలను ఇక్కడ విడిచిపెట్టి గల్ఫ్కి అట్లా దేశాలకు వెళ్తుంటారు. వారి జీవనోపాధి కోసం వెళ్తే అది మంచిదే. అయితే ఇంకా అధికమైన ధనం సంపాదించాలని వెళ్తే అది తప్పు. So often Paul exhorted the rich people. తరచుగా పౌలు ధనవంతుల్ని హెచ్చరిస్తూ వస్తున్నాడు. And in Matthew's gospel, మత్తయి సువార్త, we all know these verses. ఈ వచనాలు మనం ఎరుగుదాం. Matthew's gospel chapter 19. మత్తయి సువార్త 19వ అధ్యాయం. What Matthew is writing? ఏం రాస్తున్నాడు ఇక్కడ మత్తయి? And Matthew 19 chapter verse 24. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. And again I say unto you, it is easier for a camel to go through the eye of a needle than for a rich man to enter into the kingdom of God. ఇదిగాక ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నానెను. Yes, brothers and sisters. సోదరులారా, సహోదరులారా, So difficult. చాలా కష్టం. Because he will be engrossed or overwhelmed by his own riches. తన యొక్క ధనము, తన యొక్క ఆస్తిపాస్తుల ఐశ్వర్యం దీని మీదనే ఆయన దృష్టి పెట్టి వాటి మీదనే గురి కలిగి ఉంటాడు. Yes, when you are having 1 crore, how to earn another 10 lakhs, another crore like that. నీకు 1 కోటి రూపాయలు ఉంటే ఇంకా అదనంగా 10 లక్షలు ఎట్లా సంపాదించాలి, ఇంకో 1 కోటి ఎట్లా సంపాదించాలనేది. And it cannot satisfy you. Money cannot satisfy you. ఆ విధంగా నీకు ఆ ధనము నీకు సంతృప్తిని ఇవ్వనేవ్వదు. One rich young ruler. ఒక ధనవంతుడైనటువంటి పరిపాలకుడు యవనస్తుడు. And in Luke 18th chapter, లూకా సువార్త 18వ అధ్యాయంలో, you can read from 18 to 25 later. 18 నుంచి 25 వరకు మీరు తర్వాత చదవచ్చు. And he came running to Lord Jesus Christ. ఆయన పరిగెత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తాడు. What a wonderful thing. He is an young man. ఆయన యవనస్తుడు, ఎంతటి అద్భుతమైన And సంగతి. in a young age, he is a rich man also. ఆయన యవన ప్రాయంలోనే ధనవంతుడు కూడా ఆయన. And he is having authority. He is a ruler. ఆయన పరిపాలన చేసే పాలకుడు, ఆయన అధికారం కలిగిన And వాడు. with all these things, there is a wonderful desire in his heart to inherit eternal life. అంత మాత్రమే కాకుండా ఆయనకు అద్భుతమైనటువంటి ఆసక్తి, కోరిక కలిగి ఉన్నాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలని. Not only that, అంత మాత్రమే he కాదు, came to the right person. ఆయన సరైన వ్యక్తి దగ్గరికి వచ్చాడు. Yes, the one who gives eternal life, Lord Jesus Christ, he came running to him. ఆయన ఎవరైతే నిత్య జీవం ఇస్తాడో ఆ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. Not only that, అంత మాత్రమే he is a కాదు, very humble man. ఆయన చాలా దీనుడు. In other portions it is written, he knelt down. వేరే భాగాల్లో రాయబడింది కదా, ఆయన మోకాళ్ళుని. And Lord Jesus Christ saw him.
యేసు ప్రభు ఆయన చూశాడు. Wonderful things. అద్భుతమైన సంగతులు. All the people may be appreciating him. అందరూ ఆయన చూసి ఎంతగానో మెచ్చుకుంటూ Oh, ఉండొచ్చు. what a humble man. ఎంతటి దీనుడు. In his young age. ఆయన యవన ప్రాయంలో And rich, having riches. ఎంతో ధనం కలిగి ఉన్నప్పటికీ, Having authority. అధికారి He అయినప్పటికీ is running after spiritual things. ఆత్మీయ సంగతుల వెంబడి He పరిగెత్తున్నాడు. came to Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి Before వెళ్ళాడు. all the people he is kneeling down. అందరి ముందు ఆయన మోకాళ్ళు ఉంటున్నాడు. But there is a sensitive area in his life. అయితే తన జీవితంలో సున్నితమైనటువంటి ఒక స్థానం, ఒక భాగం ఉంది. And he never allows anybody to touch it. ఎవరిని కూడా ఆ సున్నితమైనటువంటి స్థానాన్ని తాకడానికి అనుమతించడు ఆయన. And that area the Lord Jesus Christ touched. ఆ స్థలాన్ని యేసు ప్రభు తాకాడు. He asked him, are you following the commandments? నీవు ఆజ్ఞలన్నీ అనుసరిస్తున్నావని అడిగాడు. And he said, I am following. You see how religious he was. ఎంతటి నిష్ట కలిగినటువంటి వ్యక్తి చూడండి ఆయన. అవును, నేను వీటన్నిటిని ఆచరిస్తున్నాను Then the బాల్యం Lord నుంచి అంటాడు. Jesus Christ said, sell your property and give to the poor and follow me. You can have eternal life. యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, నీకు కలిగినటువంటి ఆస్తినంతా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు, అప్పుడు నీకు నిత్య జీవం దొరుకుతుంది అంటాడు. And he was so sorrowful. అప్పుడు ఆయన ఎంతో విషాదంగా He అయిపోతాడు. wanted to give everything but not his money. ఆయన ఏదన్నా అన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధమే, కానీ ఆయన డబ్బు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా లేడు. Lord, money first and you second. ప్రభా నాకు ధనం మొదట, నువ్వు తర్వాత అంటున్నాడు. I cannot leave money but I can leave you. ప్రభా నేను ధనాన్ని విడిచిపెట్టను, కానీ నిన్నైతే విడిచిపెట్టగలను. I can't leave the money but I can okay, let the eternal life goes away from me. నేను ధనాన్ని అయితే విడిచిపెట్టను, కానీ నిత్య జీవం పోతుందా, పోతే పోని. Oh, brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, let us be very careful. చాలా జాగ్రత్తగా ఉండు. Riches are undoubtedly a blessing. నిస్సందేహంగా ఈ యొక్క ఐశ్వర్యము, ధనం అనేటటువంటి ఆశీర్వాదం, God's blessing it is. దేవుని ఆశీర్వాదాలు ఇవి. But అయితే it is not the yardstick of God's blessing. అయితే దేవుని యొక్క ఆశీర్వాదాలకు కొలమానం కాదు అది. Yes, some ungodly people are also rich. కొంతమంది భక్తిహీనులు కూడా ధనవంతులు ఉన్నారు. God gives riches to his people, that is a blessing. దేవుడు తన ప్రజలకి ఐశ్వర్యం ఇస్తాడు, అది ఆశీర్వాదం. But every rich man is not a godly man. అయితే ప్రతి ధనవంతుడు కూడా దైవభక్తి కలిగిన వాడు కాదు. So that's why the riches are not a yardstick. అందుకే ఈ ధనము కలిగి ఉండడం అనేటటువంటిది ఒక మైలురాయి, కొలబద్ద It కాదు. is good to possess wealth. ధనాన్ని కలిగి ఉండడం అనేటటువంటిది మంచిది. But అయితే wealth should not possess you. అయితే ఆ ధనం నీ మీద అధికారం, ఆధిపత్యం కలిగి ఉండకూడదు. So it is good to possess wealth if wealth doesn't possess you. నీవు ధనాన్ని కలిగి ఉండడం మంచిదే, కానీ ఆ ధనం నీ మీద అధికారం కలిగి నిన్నది పట్టుకోకూడదు. See Abraham. అబ్రాహాము చూడండి, He was very rich. ఆయన చాలా ధనవంతుడు. 13th chapter verses 2 and 3. Abraham is very rich. It is written in the book of Genesis. ఆదికాండం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో అక్కడ రాయబడింది, ఆయన ఎంతో మిక్కిలి ధనవంతుడు, మహారాజు అయి ఉన్నాడని రాయబడింది అక్కడ. చూడు. Verse 2, 13:2 of Genesis. And ఆదికాండం, Abraham was very rich in cattle, in silver and in gold. అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగిన వాడి బహుధనవంతుడై ఉండెను. Very rich. బహుధనవంతుడు. But అయితే he was never controlled by riches. ఆ ధనం ద్వారా ఆయన ఎప్పుడూ నియంత్రించబడలేదు. When some friction has taken place between the headmen of Lot and headmen of Abraham. అబ్రహాము పశువుల కాపర్లకి, లోతు పశువుల కాపర్లకి కలహం వచ్చినప్పుడు, And Abraham said, అబ్రహాం అన్నాడు కదా, whatever you want, you take away. నీకేం కావాలో నువ్వు తీసుకోపో. Whatever area you want, you choose. నీకు ఏ స్థలం కావాలో నువ్వు ఎక్కడ If నివాసం you go ఉంటావో to చూసుకో. east, I'll go to west. నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమరకి వెళ్తాను. If you want to take all the property, you can take. There is no problem. నీకు ఆస్తి అంతా తీసుకొని వెళ్ళాలంటే తీసుకొని వెళ్ళి, నాకేం సమస్య లేదు. Because my eyes are not on the gift, on the giver. నా దృష్టి బహుమానం మీద లేదు, కానీ బహుమానం ఇచ్చినటువంటి ఆయన మీద నా దృష్టి ఉంది. Though you take this away, he will give me again. నీవు దీన్ని తీసుకొని వెళ్ళిపోయినా ఆయన మళ్ళా నాకు ఇస్తాడు. This must be the attitude of you and me. నీ వైఖరి, నా వైఖరి ఇలా ఉండాలి. Yes, it is good to possess wealth if the wealth doesn't possess us. నీవు ధనాన్ని కలిగి ఉండడం, సంపాదించడం మంచిదే, కానీ ధనం నిన్ను పట్టుకొని నీ మీద అది అధికారం చెలాయించకూడదు. Money is a marvelous servant but a terrible master. Remember that. దయచేసి జ్ఞాపకం ఉంచుకో, ధనం అనేటటువంటిది నీకెంతో అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి దాసి అయితే అది ఎంతో ఘోరమైనటువంటి యజమాని. If you keep money as your servant, okay, it will help in many things. ధనాన్ని నువ్వు బానిసగా, నీ దాసుడిగా నువ్వు పెట్టుకుంటే అది అనేక సంగతుల్లో నీకు సహాయం చేస్తుంది. But అయితే if it will become your master, అయితే అది ఒకవేళ నీ యజమాని అయితే, yes, you will lose many things. నీవు అనేక సంగతులు పోగొట్టుకుంటావు. This young man, in his life, the wealth robbed him of eternal life. ఈ యవనస్తుడి జీవితంలో మనం చూసినట్లయితే ఈ ధనం అనేటటువంటిది ఆయన యొక్క నిత్య జీవాన్ని దొంగిలించింది. So it is good to have
money, ధనాన్ని కలిగి ఉండడం మంచిది. provided, see, you do not lose the things which money cannot buy. ధనం చేత కొనలేనటువంటి సంగతుల్ని నువ్వు పోగొట్టుకోకుండా ఉండడం విషయంలో జాగ్రత్తగా ఉండు. Eternal life is you cannot purchase with money. ధనంతో నువ్వు నిత్య జీవాన్ని కొనలేవు. And losing eternal life which you cannot purchase with money, having a building or a car which you can purchase with money, that is a foolish thing. నీవు ధనంతో కొనలేనటువంటి ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకొని నీవు బంగ్లా కలిగి ఉండడము, తర్వాత కారు కలిగి ఉండడం, ఐశ్వర్యం కలిగి ఉండడం, ఇదంతా బుద్ధిహీనమైన సంగతి. So we must be very, 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 very careful. అందుకే మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. Yes, so even you all must have heard about Alexander the Great. అలెగ్జాండర్ గ్రేట్, ఆయన గురించి మీరు వినుంటారు. At the age of 32-33, he almost conquered the then known world. అప్పుడు తెలిసినటువంటి సమస్త ప్రపంచాన్ని, లోకాన్ని ఆయన 32-33 సంవత్సరాల వయసులో జయించాడు. Just jovially somebody said. ఎవరో ఈ విధంగా హాస్యాస్పదంగా ఇట్లా చెప్పారు. One day Alexander was weeping. ఒకనొక దినాన అలెగ్జాండర్ ఏడుస్తూ ఉన్నాడు. And why you are so sad? ఎందుకు నువ్వు ఇంత విషాదంగా ఉన్నావు? And then Alexander said. అలెగ్జాండర్ అన్నాడు కదా, Arey, there is nothing to conquer, everything I conquered. అరే ఇంకా జయించడానికి ఏమీ లేదు, అంతా నేను జయించేశాను. That's why I am sorrowful. అందుకే నేను విషాదంగా ఉన్నాను. Such a great man. అంతటి గొప్ప వ్యక్తి. At the age of 19 or 20 he became the emperor, and at the age of 33 he died. 19 లేదా 20 సంవత్సరాల వయసులో ఆయన చక్రవర్తి అన్నాడు. 33 సంవత్సరాల వయసులో చనిపోయాడు. He married Roxana. రుక్సానా అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. But whatever it may be, ఏదేమన్నా at the age of 33 conquering the whole world, is it easy? 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్నంతటిని జయించడం అదేమన్నా సామాన్యమైన Such a సంగతా? mighty man, such a warrior Alexander was. అంతటి గొప్ప వ్యక్తి, అంతటి యుద్ధశూరుడైనటువంటి వ్యక్తి అలెగ్జాండర్. And he is having 4 army generals. ఆయన దగ్గర 4 ఆర్మీ జనరల్ ఉన్నారు. And when he was dying, ఆయన చనిపోయేటటువంటి పరిస్థితిలో some of the people will say, do you know what is his last wish? తన యొక్క చివరి కోరిక ఏంటి? Somebody said he died because of fever. ఆయన జ్వరంతో చనిపోయాడని చెప్పారు కొంతమంది. And because some poisonous fevers. ఈ విషపూరితమైన జ్వరంతో. And whatever it may be. ఏది ఏమైనా కావచ్చు. And some people say people poisoned him. కొంతమంది చెప్తారు కదా, కొంతమంది వేరే వాళ్ళు ఆయనకు విషం ఇచ్చారని. We do not know what is the reason. కారణాలు ఏంటో మనకు తెలియదు. But at the time of his dying, ఆయన చనిపోయేటటువంటి సమయంలో he called his generals. ఆ జనరల్ 4 ఆయన పిలుస్తాడు. And then he told them. వారికి చెప్పాడు. And he is telling his last wish. ఆయన చివరి కోరిక చెప్పాడు. Shortly I am going to die. నేను త్వరలో చనిపోనాయన్నాను. And while you are taking me to the burial, మీరు నన్ను భూస్థాపనకి తీసుకెళ్లేటప్పుడు, and in the box, in the coffin box in which you are keeping me, నన్ను పెట్టేటటువంటి ఆ శవపేటికలో on either side at the place of my hands put some holes and stretch forth my hands outside the box. ఆ శవపేటికి ఇరువైపులా 2 రంధ్రాలు పెట్టి నా చేతులు రెండింటిని బయటికి పెట్టండి. And empty hands. ఖాళీ చేతులు. And the soldiers must shout before that fire, that procession. ఆ యొక్క ఊరేగింపుకు ముందు ఈ సేవకులు, ఈ యొక్క సైనికులు ఈ విధంగా గట్టిగా అరుస్తూ కేకలు వేసి వెళ్ళాలి. What is that? ఏంటది? Alexander the Great, he conquered the whole world at the age of 33. అలెగ్జాండర్ గొప్ప వ్యక్తి, ఈయన 33 సంవత్సరాల వయసులో ప్రపంచాన్నంతటినీ జయించాడు. And he earned so much money. ఆయన ఎంతో సంపాదించాడు. Name and fame. పేరు ప్రఖ్యాతులు. Yeah, such a mighty king. అంతటి బలమైన రాజు. And at the same time, అదే సమయంలో the soldiers have to shout. అదే సమయంలో సైనికులు అరవాలి. He is leaving this world empty handed. You can see his hands. ఆయన చేతులు మీరు చూడొచ్చు. ఆయన ఈ లోకాన్ని ఖాళీ చేతులతో, రిక్త హస్తాలతో విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. Oh brothers and sisters, ఓ సహోదరులారా, సహోదరులారా, whatever you may earn in this world, ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా, ఏం సంపాదించినా, you have to live in this world. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. So if God gives you, okay, you have it. But don't run after money, because the love of money is the root of all evils. There is no exception. నీవు ధనాన్ని దేవుడు నీకు ఇస్తే మంచిదే, కానీ ధనం వెంబడి నువ్వు వెంపర్లాడుతూ ధనాన్ని సంపాదించాలని నువ్వు పరిగెత్తు ఉన్నట్లయితే, దేవుని వాక్యం రాయబడింది కదా, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. This is what Lord Jesus Christ said. ఇది యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది. In Mark's Gospel, మార్కు సువార్త chapter 8, మార్కు సువార్త 8వ అధ్యాయం and in verse 36 and 37. 36, 37 వచనాలు. If a man gains the whole world and loses his soul, what profiteth it to him? ఒకడు సర్వలోకం సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికేమి ప్రయోజనము? Oh, if you gain the whole world. నువ్వు సర్వలోకాన్ని సంపాదించుకొని, If it is possible, you can see that video which we have already published
what is the value of human life? మానవ జీవితం యొక్క విలువ ఏంటనేది, ప్రాణం విలువ, మానవుని ప్రాణం విలువ ఎంత అనేది ఇదివరకు మేము ఒక వీడియో అప్లోడ్ చేసాము. దయచేసి మీరు వీలైతే దాన్ని చూడండి. and you see, if you gain the whole world, నీవు సర్వ లోకాన్ని but సంపాదించుకున్నా, if you loses your soul, నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే see what will happen? ఏం జరుగుతుంది? What is the use? Is it profitable? అది ఏమన్నా ఉపయోగమా? అది ఏమన్నా మేలుకరమా? So that's why take care of your soul. అందుకే నీ ప్రాణం విషయమై జాగ్రత్త వహించు. Today many people are not like that. ఈ దినాన అనేకులు ఆ విధంగా లేరు. God called the rich person a poor and a poor person a rich. దేవుడు ధనవంతుడినేమో పేదవాడని సంబోధిస్తున్నాడు, పేదవాడినేమో ధనవంతుడని If సంబోధిస్తున్నాడు. you see, read the book of Revelation chapter 2 and 3. ప్రకటన 2-3 అధ్యాయాలు మీరు చదివితే 7 churches, the letters are there. 7 సంఘాలకి రాసినటువంటి లేఖలు ఉన్నాయి అక్కడ. Smyrna church, it is actually a poor church financially. ఆర్థికంగా చూసినట్లయితే స్మరణ సంఘము చాలా పేద సంఘం అది. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? I know thy poverty, yet you are rich. నేను నీ దారిద్ర్యం ఎరుగుదును, అయినప్పటికీ నీవు నీవు ఐశ్వర్యవంతమైన సంఘం అంటాడు. నీవు ధనవంతుడివే. నీవు ధనవంతుడవే. I know your poverty. నీ దారిద్ర్యాన్ని నేను ఎరుగుదును, నీ పేదరికాన్ని ఎరుగుదును. Why they became poor? ఎందుకు వాళ్ళు ఆ విధంగా పేదవారైనారు? This is the second church in those 7 churches. ఆ 7 సంఘాలు ఇది రెండో సంఘం. ఇది First church is మొదటి సంఘము Ephesus. ఎఫెసీ. That is almost from AD 30 to 100 we can say apostolic church. That is apostles preached a lot. క్రీస్తు శకం 32 నుంచి 100 వరకు ఉండేటటువంటిది అపోస్తలులు పరిచర్య చేశారు, కాబట్టి అపోస్తలుల సంఘం అంటారు. That is Ephesus church. అది ఎఫెసీ సంఘం. And after that what has happened? దాని తర్వాత ఏం జరిగింది? From 100 and to 313 like that, this is the second churches, that is the Smyrna churches. క్రీస్తు శకము 100 నుంచి 313 ఆ సంవత్సరం వరకు ఇది స్మరణ సంఘం. Till Constantine made Christianity as the state religion. ఈ కాన్స్టంటైన్ అయినటువంటి ఆయన దేశ మతంగా క్రైస్తవ్యాన్ని ప్రకటించేంత వరకు. All the Roman emperors are very wicked and very ungodly. రోమా చక్రవర్తులందరూ కూడా ఎంతో భక్తిహీనులు, ఎంతో వాళ్ళు దైవభక్తి లేనివారు. That's why these Roman emperors, the Roman soldiers, they were troubling the people who accepted Lord Jesus Christ during the second church age. ఈ రెండో సంఘ కాలంలో ఈ దేవుని ప్రజల మీద, దేవుని యందు నమ్మిక ఉంచినటువంటి యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారి మీద ఈ రోమా సైనికులు అనేకంగా ఇబ్బందులు పెట్టేవారు. Many Jewish people, they have accepted Lord Jesus Christ as savior. అనేక మంది యూదులు యేసుక్రీస్తు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. And this Roman government troubled them a lot. ఈ రోమా ప్రభుత్వం వారిని ఎంతగానో హింసించింది. They confiscated their properties. వారి ఆస్తుపాస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. And they were throwing them to Roman colosseums where they were hungry, they were not given proper food, and in that arena, it is like our stadium, they were sending these people into the stadium and leaving the hungry lions, and it was like a show to them. అటువంటి దినాల్లో వారు ఏం చేసేవారంటే ఈ ప్రజలందరినీ తీసుకెళ్లి ఒక స్టేడియం లాంటిది అక్కడ పెట్టేసి ఆకలిగా ఉండేటటువంటి సింహాల్ని వారి మీదకి పంపించేవారు. అటువంటిది వారికి ఒక కార్యక్రమంలాగా అప్పుడు అయిపోయింది. These Jewish believers struggling for their lives from the mouths of the lions. ఈ సింహాల నోళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఈ ప్రాణభీతితో యూదులు ఎంతో ప్రయత్నిస్తుండేవారు. Ultimately they were killed in the fight between these people and the lions. ఈ సింహాలు తర్వాత ఈ పోరాటం మధ్యలో వాళ్ళు చనిపోయారు అనేక మంది. So the Roman government were troubling the Jewish people who are converted to Christianity. యూదులుగా ఉండి క్రైస్తవులుగా మారినటువంటి వారిని ఈ రోమా సైనికులు, రోమా ప్రభుత్వం ఎంతగానో ఇబ్బంది పెట్టింది. They were not given proper facilities. వారికి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు. Not only that, అంత మాత్రమే కాదు, the fellow Jews also they were troubling them. వారి సహపాఠి యూదులు కూడా వారిని ఇబ్బందులు పెట్టారు. Those people who have not accepted Christ as their savior, still following the old Judaism. ఇంకా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకుండా వారి యోధా మతాన్ని వెంబడిస్తున్నారో, they were very careful about their principles. వారి నియమాల పట్ల చాలా జాగ్రత్త వహించారు. Because Jewish religion is a very orthodox religion. ఎంతో మతనిష్ట కలిగినటువంటి మతం ఈ యోధా మతం. And they were also troubling their own brethren who accepted Christ. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారో వారి సొంత సహోదరులను వారు ఎంతో ఇబ్బంది పెడుతున్నారు. They were not పెట్టేవారు. ఇబ్బంది పెట్టేవారు. And not only that, అంత మాత్రమే కాదు, they were not giving their children in marriage to their children of these converts. ఆ విధంగా యూదులుగా ఉన్నటువంటి వారు, యూదులుగా ఉండి యేసుప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి వారి పిల్లల్ని వివాహానికి ఇచ్చేవాళ్ళు So కాదు, ultimately తీసుకునేవాళ్ళు కాదు. what is the result of that? దీనికి అంతిమంగా వచ్చినటువంటి ప్రతిఫలం ఏంటి? The believers became very poor and they were subjected to much tribulation. అందుకే ఈ విశ్వాసులు అత్యంత పేదవారైపోయినారు, ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలకు గురి చేయబడ్డారు. That's why the church
of Smyrna age is known as the persecuted church. స్మరణ సంఘ కాలం అనేటటువంటిది హింస పెట్టబడినటువంటి సంఘ కాలము. As Ephesus church age is known as apostolic age. ఎఫెసీ సంఘ కాలమేమో అపోస్తుల కాలము. And Smyrna church age is persecuted age. స్మరణ సంఘ కాలమేమో హింస పెట్టబడినటువంటి సంఘ కాలం. That's why the Lord is telling. అందుకే ప్రభు అంటున్నాడు, Oh church at Smyrna, ఓ స్మరణలో ఉన్న సంఘమా, I know that you are poor. నీవు పేదవాడివని నేను ఎరుగుదును. In the sight of the world you are poor, but in my sight thou art rich. అయితే లోకం దృష్టిలో నువ్వు దరిద్రుడు అయితే నీవు ధనవంతుడివే నా దృష్టిలో. And you are willing to lose the things what money can buy, but you are not willing to lose the things what money cannot buy. నీవు ధనం ఏదైతే కొనగలుగుతుందో ఆ సంగతులు నువ్వు పోగొట్టుకోవడానికి నువ్వు సిద్ధమే కానీ ధనం కొనలేనటువంటి సంగతులు నువ్వు విడవకుండా గట్టిగా పట్టుకున్నాను. No, you are willing to lose your houses, your relations, your facilities, but you were never willing to lose the eternal life and the heavenly things. నీవు ఇంటిని, నీ ఆస్తిపాస్తుల్ని, నీకు ఉండేటటువంటి స్థలాల్ని, పొలాల్ని, వీటన్నిటిని పోగొట్టుకోవడానికి, వదులుకోవడానికి మీరు ఇష్టపడ్డారు కానీ నిత్య జీవాన్ని యేసు ప్రభుని మీరు విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు. So in the sight of God, this poor church is a very rich church. దేవుని దృష్టిలో ఈ పేద సంఘము ఎంతో ధనవంతమైన ధన సమృద్ధి కలిగిన సంఘం. But at the same time, when we come to the seventh church, that is the present age Laodicean church, అదే సమయంలో ప్రస్తుతం ఉన్నటువంటి లౌదీక సంఘ కాలానికి మనం in Revelation chapter 3, ప్రకటన 3, and what the Laodicean church is telling, ఏం చెప్తుంది లౌదీక సంఘము? Sangamu is telling, church is telling that I am rich. సంఘమే చెప్తుంది నేను ధనవంతుడను. Yes, but what the Lord is telling, అయితే ప్రభు ఏమంటున్నాడు? you are poor. నీవు చాలా దరిద్రుడవు. Because you are more worried about the things which money can buy. ధనము ఏదైతే కొనగలుగుతుందో ఆ విషయాల పట్ల నువ్వు చాలా జాగ్రత్త కలిగి ఉన్నావు. I am outside the church. నేను సంఘానికి వెలుపల You ఉన్నాను. are not at all worried about those things which money cannot buy. ధనం ఏదైతే కొనలేదో ఆ సంగతుల విషయమై నువ్వు చింత కలిగినావు. You are very poor. నువ్వు చాలా దరిద్రుడవు, దౌర్భాగ్యుడు. And today you may be the prime minister. ఈ దినాన్ని నువ్వు ప్రధానమంత్రి కావచ్చు. Today you may be the king. నీ ఈ రోజు రాజు కావచ్చు. If you are not having eternal life, remember you are a poor person in the sight of God. You may be having so much power and riches in this world. నీవు ఒకవేళ నిత్య జీవం లేకుండా పోయినట్లయితే ఈ లోకంలో ఎంతో నీకు అధికారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, అయితే దేవుని దృష్టిలో నీవు దరిద్రుడవే. And if you are concerned about the eternal things, be satisfied with what the Lord has given to you. నిత్యమైనటువంటి సంగతుల విషయమై నువ్వు పట్టింపు కలిగి ఉన్నట్లయితే ప్రభు నీకు ఏదైతే అనుగ్రహించాడో వాటి విషయమై నువ్వు సంతృప్తి కలిగి. I know some of the believers, నాకు కొంతమంది విశ్వాసులు they are having the desire to become rich. Somebody has become rich through his business. ఎవరో ఒకరు వారి యొక్క వ్యాపారాన్ని బట్టి వ్యాపారం ద్వారా వాళ్ళు ధనవంతులయ్యారు. And by seeing that, వారిని చూసి and these believers, what they will do? ఈ విశ్వాసులు వీళ్ళేం చేస్తారు? If I start that business, నేను కూడా వ్యాపారం I ప్రారంభిస్తే also will become rich. నేను కూడా ధనవంతుని అవుతాను. And they will be taking so many loans by seeing the other people. వేరే వాళ్ళని చూసి వీళ్ళు అనేక అప్పులు చేస్తారు. And that fellow is having a wonderful apartment. He purchased it for 1 crore. ఆయన 1 కోటి రూపాయలకు అద్భుతమైనటువంటి అపార్ట్మెంట్ కొన్నాడు. Yes, I too want that. నాకు కూడా కావాలి అది. You are not having even 1 lakh with you. కనీసం నీ దగ్గర 1 లక్ష రూపాయలు కూడా And లేదు. you will be going for 99 lakhs loan. నువ్వు 99 లక్షల అప్పు కోసం పోతావు. Why? What is the necessity? అవసరం ఏంటి? If God gives you a Raymond suit, put on the Raymond suit. If God gives you an ordinary, or suppose a cheap dress, put on the cheap dress. There is nothing wrong. దేవుడు ఒకవేళ నీకు రేమండ్ సూట్ ఇస్తే రేమండ్ సూట్ వేసుకో. దేవుడు సాధారణమైనటువంటి ఆర్డినరీ బట్టలు ఇస్తే అవి వేసుకో. అందులో ఏం తప్పిదం లేదు. Today, I know many people, actually, they are not having the capacity even to have a motorcycle, but they go for a car. కొంతమంది గురించి నేను ఎరుగుదును. వాళ్ళకి I am talking about believers. నేను విశ్వాసాల గురించే మాట్లాడుతున్నాను. కనీసం మోటార్ సైకిల్ సామర్థ్యం కూడా వారికి లేదు, అయితే వాళ్ళు కారు కొనడానికి వెళ్తున్నారు. Because if you give some 10,000 rupees and on installment basis they will give the car, and ultimately you will become a pauper. నువ్వు 10,000 కట్టినట్లయితే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్లో నీకు ఆ కారు ఇస్తారు. చివరికి నువ్వు పాపర్ అయిపోతావు. You cannot pay the installment and the car also will go. This 10,000 also will go. నువ్వు ఆ ఇన్స్టాల్మెంట్లో కట్టలేకపోతే ఆ కార్ని తీసుకెళ్ళిపోతారు. నువ్వు కట్టిన 10,000 కూడా పోతాయి. I know you are not having the capacity to purchase a motorcycle. Why to go for a car? నీకు మోటార్ సైకిల్ కొనడానికే నీకు సామర్థ్యం లేదు. ఎందుకు పోతున్నావు కారు గురించి? You are not having a capacity to put a hut. Why to go for a big apartment? నీకు ఒక చిన్న గుడి చేసుకోవడానికే నీకు సామర్థ్యం లేదు. ఎందుకు ఒక పెద్ద అపార్ట్మెంట్ కోసం వెళ్తున్నావు? So many people, they will start business out of the
love of money. ధనాపేక్ష కలిగి అనేక మంది వ్యాపారాలు Oh, ప్రారంభిస్తున్నారు. that fellow is having that, so I too want to have. ఆయనకు అది కలిగి ఉన్నాడు కాబట్టి నేను కూడా దాన్ని కలిగి ఉండాలి. You are a pilgrim. నీవు యాత్రికుడవు, You are a stranger. నీవు పరదేశివి. How many people, not that they are not having money or food to eat in India, just to earn more money, they are going to different countries. వారికి తినడానికి తిండి లేదని కాదు, ఇండియాలో వాళ్ళు ఇంకా ఎక్కువ ధనం సంపాదించాలని వేరే దేశాలకు వెళ్తున్నారు. I too can go to any country. నేను కూడా ఏ దేశానికన్నా వెళ్ళొచ్చు. But అయితే I prayed also. నేను ప్రార్థన కూడా చేశాను. India is a wonderful country to preach the gospel. భారతదేశం ఎంతో చక్కటి సువిశాలమైన దేశం సువార్త ప్రకటించడానికి. So many sinners. ఎంతో మంది పాపులు Crores around us. కోట్ల కొలది మన చుట్టూ In ఉన్నారు. some of the countries, you can't find a person on the road walking. Everybody will be going in a car. కొన్ని దేశాల్లో నువ్వు చూస్తే రోడ్డు మీద ఏ వ్యక్తి కూడా నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తిని కలుసుకోవడం బహు అరుదు నీకు. అందరూ కారులోనే Oh, పోతుంటారు. you have to, if at all you want to preach the gospel, you have to stand in the center with a verse. If that fellow wants to read, he can read, that's all. Right from morning till the evening, you will be standing with that verse only. Nobody will hear your words. ఎవరు నీ మాటలు వినరు. ఏదన్నా ఒక సెంటర్లో ఏదన్నా ఒక వచనం రాసుకొని నువ్వు అక్కడ నిలబడి ఉంటే ఆయన చదువుతాడు, లేకపోతే లేదు. ఎవరు నీ మాటలు వినరు. Or you have to stand in some center and you have to shout a verse, that's all. లేకపోతే ఏదన్నా ఒక సెంటర్లో నిలబడి నువ్వు ఏదన్నా వచనాన్ని గట్టిగా నువ్వు అరిచి చెప్పాలంటే Who will hear, nobody knows. ఎవరు వింటారు ఎవరు వినరు అనేది ఎవరికీ తెలియదు. But India is not like that. భారతదేశం అట్లా కాదు. Every nook and corner of India, there is so much work to be done. Eternal work can be done. భారతదేశంలో మూల ఎంతో నిత్యత్వమైనకి అవసరమైన పని చేయడానికి ఎంతో అవకాశం ఉంది ఇక్కడ. I am telling to everybody this thing, ఈ సంగతిని నేను ప్రతి ఒక్కరితో చెప్తున్నాను, including to my children. నా పిల్లలకు కూడా. There is so much work here. ఇండియాలో ఎంతో పని ఉంది. If God has taken you, that is a different story. ఒకవేళ ప్రభువే నిన్ను తీసుకెళ్ళాడంటే అది వేరే సంగతి. See, some of the foreigners came to India as missionaries. కొంతమంది భారతదేశానికి మిషనరీస్ వచ్చారు వేరే And some of the దేశాలకు. Indians went to foreign countries as missionaries. కొంతమంది ఇండియా నుంచి వేరే దేశాలకు మిషనరీస్ వెళ్ళారు. Yes, that is good. అది వేరే If సంగతి, అది God మంచిది. takes you, who am I to come in between? దేవుడే నిన్ను తీసుకెళ్తే నేనెవరు మధ్యలో రావడానికి. But my point is, అయితే నా అంశం ఏంటంటే don't go here and there to earn money, because you have to leave the money and you have to go away. నీవు ఇక్కడ అక్కడ వెళ్ళి డబ్బు సంపాదించడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే నువ్వు ధనాన్ని విడిచిపెట్టాలి, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. Keep focus on Lord Jesus Christ, not on money. He will give you. యేసుక్రీస్తు ప్రభు మీద నువ్వు దృష్టి పెట్టు, ఆయన నీకు ధనం ఇస్తాడు, ధనం మీద కాదు. He may not give you to satisfy your luxuries, but he will give you to satisfy your necessities. నీ సుఖభోగాల్ని సంతోషపెట్టేటటువంటి ఆయన ఇవ్వకపోవచ్చు, కానీ అయితే నీకు అవసరమైనటువంటి అత్యవసరమైన సంగతులు అన్నిటికీ ఆయన సమకూరుస్తాడు. When the Lord is feeding a sparrow, దేవుడు ఒక పిచ్చుకనే పోషిస్తున్నప్పుడు it will not sow, అది చాలా చిన్నది, అది విత్తదు, అది విత్తదు, it will not reap, అది కోయదు. at the same time it will not go to bed hungry. అయినప్పటికి కూడా అది ఆకలితో నిద్రపోదు. In Psalms, the psalmist is writing, కీర్తనకారుడు రాస్తాడు కదా, when that little raven, when it cries, and God is providing food for the little raven. ఆ కాకి పిల్లలకి అరిచినప్పుడు కాకి పిల్లలని దేవుడు పోషించేటటువంటి ఆ దేవుడు, వాటికి సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చేటటువంటి ఆ దేవుడు, అరుచు పిల్ల కాకులకు, అరుచు పిల్ల కాకులకు. yes, when that 147 Psalm 147వ కీర్తన and verse 9, 147వ కీర్తన 9వ వచనం. he giveth to the beast his food, and to the young ravens which cry. పశువులకును అరుచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. It is not a big cock, it is పిల్ల కాకి. అది పెద్ద కాకి కూడా కాదు, పిల్ల కాకి. It is a young raven. అది చిన్న పిల్ల కాకి. When it just says cow, cow, immediately the Lord is attending that cow, cow. వెంటనే ఆ చిన్న కాకి కావు కావు నరిచేటప్పుడు వెంటనే దేవుడు దానికి ప్రతిస్పందించి దాన్ని అక్కడ తెరుస్తున్నాడు. And are you not valuable than that raven? నీవు ఆ చిన్న అరచు పిల్ల కాకి కంటే నువ్వు విలువైన వాడివి Are కదా. you not better than the beast of the field? ఈ పొలంలో ఉండేటటువంటి మృగముల కంటే పశువుల కంటే నువ్వు విలువైన వాడివి కదా. Corona has affected only human beings, not the beasts or not the birds.
కరోనా వైరస్ వచ్చి మానవులకే ఇది నష్టం కలిగించింది, ప్రభావితం చేసింది, కానీ ఏ జంతువులకి పక్షులకి రాలేదు. అది God protected them. దేవుడు వాటిని రక్షిస్తున్నాడు. All the Egyptians are suffering from plagues, but not the people in Goshen. ఐగుప్తులో ఉండేటటువంటి వారందరూ తెగుళ్ళ చేత బాధపడినారు, అయితే గోషెన్లో ఉండేటటువంటి వారికి ఏ తెగుళ్ళు లేవు. Brothers and sisters, సహోదరులారా, God సహోదరులారా, will give the needful. దేవుడు అవసరమైంది అక్కర్లో ఉన్నటువంటి తీరుస్తాడు. As I already told you, God will not meet your luxuries. God will meet your necessities. నేను ఇదివరకే చెప్పాను కదా, దేవుడు నీ సుఖభోగాల్ని తీర్చడు, అయితే నీకు అవసరమైనటువన్నీ అనుగ్రహిస్తాడు. Today, many believers, they are drowned in debts. ఈ దినాన అనేక మంది విశ్వాసులు అప్పుల్లో మునిగిపోయినారు. And they are giving prayer requests. వాళ్ళు ప్రార్థన మనవులు ఇస్తారు. Oh brother, pray for us because I am in financial crisis. ఓ సహోదరుడా, నేను ఆర్థిక సంక్షోభంలో ఉన్నాను, నా కొరకు ప్రార్థన చేయి. Who has thrown you into that financial crisis? ఈ ఆర్థిక సంక్షోభంలోనికి ఎవరు నిన్ను నెట్టివేశారు? Not God. దేవుడు కాదు. Your own love for money. నీ సొంత డబ్బు కోసం నువ్వు ప్రాకులాడిన ప్రయాస. And you have forgotten the eternal values and eternal things. నిత్యమైనటువంటి విలువలు, నిత్యమైన సంగతులను మర్చిపోయావు. And you are running after the worldly things to become rich. నీవు లోక సంగతుల వెంబడి పరిగెత్తు, నువ్వు ధనవంతుడు కావాలని ప్రయాసపడినావు. And you are not in a position to put a kirana shop, ordinary shop, but you have gone for a big showroom. నువ్వు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టడానికి నీ దగ్గర లేనప్పుడు నువ్వు పెద్ద షోరూమ్ ఓపెన్ చేస్తావు. I know one brother, not one brother, a few brothers. నాకు కొంతమంది సహోదరులు తెలుసు. They were not successful in business. They were drowned in debts. వారు వ్యాపారంలో విజయం సాధించలేదు, లాభాలు రాలేదు. వాళ్ళకి లాభాలు రాలేదు, అప్పుల్లో కూరుకుపోయినారు. Now what to do? ఇప్పుడు ఏం చేయాలా? God called me for service, brother. సహోదరుడా, దేవుడు నన్ను సేవకు పిలిచాడు. సహోదరుడా, Are you like that? నువ్వు ఆ విధంగా ఉన్నావా? Your testimony is very bad because of your ruined business. That is because of your love of money. నీ ధనాపేక్షను బట్టి, పాడైపోయినటువంటి వ్యాపారాన్ని బట్టి నీ సాక్ష్యం సరిగా లేదు. And now there is no other go. ఇంక వేరే మార్గం ఏం గత్యంతరం కనపడలేదు. And nobody can test you whether God called you or not, but simply coming, God called me for ministry, and from next day onwards, a white pant and a white shirt and a Bible and a song book. Finish. This is the uniform. ఇప్పుడు చూస్తే ఎవరు నిన్ను దేవుడికి సేవకు పిలిచారా లేదని నిన్ను పరీక్షించలేదు. తర్వాత రోజు నుంచి నువ్వేం చేస్తావు? పరీక్షించలేరు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంట్ వేసుకుంటావు, బైబిల్ సంచి, బైబిల్ పాటల పుస్తకం బ్యాగ్లో పెట్టుకుంటావు. What testimony you are having? ఏం సాక్ష్యం కలిగి ఉన్నావు నువ్వు? You failed in the world. నువ్వు లోకంలో తప్పిపోయినావు. And you have become fit for nothing. నువ్వు దేనికి పనికి రాకుండా పోయినావు. All around, only loans and only debts. నీ చుట్టూ చూస్తే అన్ని అప్పులు, అప్పిచ్చిన వాళ్ళు వాళ్ళే అడుగుతున్నారు. And also all the prayer request, financial crisis. You will never tell the reason for the financial crisis. నువ్వు అన్ని ఆర్థిక సంక్షోభాలు, ఆర్థిక సమస్యల్లో ఉన్నావని ప్రార్థన మనవులు ఇస్తూ ఉంటావు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చిందనే కారణం ఎప్పుడు చెప్పను. Innocent person who is praying at the table or in the prayer meeting, oh Lord, he is in financial crisis, and he will be praying with burden. But why you have gone to financial crisis? It is a wrong decision you have taken. Lust of money. You went against the scriptures, and that's why you are in the financial crisis today. అయితే బల్ల దగ్గర ప్రార్థన చేసేవాళ్ళు, సంఘ ప్రార్థనలో ప్రార్థన చేసేవాళ్ళు ఎంతో భారంతో నీ కొరకు ప్రార్థన చేస్తారు, కానీ నువ్వు ఎందుకు ఆ విధంగా వెళ్ళినావు, ఎటువంటి పరిస్థితుల్లో వెళ్ళావు అనేది తెలియదు. నువ్వు ధనాపేక్ష కలిగే నువ్వు ఆ విధంగా వెళ్ళి నువ్వు ఆర్థిక సమస్యల్లో చిక్కున్నావు. I know some people, I don't want to name them, I don't want to name their profession in the past where they failed. కొంతమందిని నేను ఎరుగుదును, వారి యొక్క పేర్లు నేను ప్రస్తావించట్లేదు. ఏ యొక్క ఉద్యోగంలో ఉండి వాళ్ళు తప్పిపోయినారు అవన్నీ కూడా నేను చెప్పను ఇప్పుడు. They thought that this is a good business. They want to do business with Lord Jesus. యేసుక్రీస్తు ప్రభుతో వ్యాపారం చేయడానికి వాళ్ళు చాలా మంచి వ్యాపారం అనేసి అనుకొని వ్యాపారం చేయాలనుకున్నారు. Confess your condition. నీ స్థితిని నువ్వు ఒప్పుకో. Confess your condition. నీ స్థితిని, నీ పాపాన్ని ఒప్పుకో. Yes Lord, it is love of money. ప్రభువా, నిజమే, ఇది ధనాపేక్షే ప్రభువా. Look unto Jesus, not money. యేసు వైపు చూడు, ధనం వైపు కాదు. Keep your focus on Lord Jesus Christ and on heavenly things. యేసుక్రీస్తు వైపు, పరలోకం ఉన్న సంగతుల వైపు నువ్వు గురిపెట్టు. Now Satan will show you all wonderful colors before you. Oh, you are going to become like that. You are going to become like that. Today you are not having cycle, but what Satan will show, tomorrow you are going to go in a big wonderful Maruti car. సాతాను నీ ముందు రంగురంగులు ఆకర్షణీయమైనటువంటి అనేక సంగతులు చూపెట్టి పెడతాడు. ఈ దినాన్ని నీకు సైకిల్ కూడా లేదు, కానీ అయితే రేపటి దినాన్ని నువ్వు మారుతి కారులో వెళ్తావని నీకు ఆశలు చూపిస్తాడు. All daydreams. అవన్నీ కూడా పగటి కలలే. And all imaginations. అవన్నీ కూడా ఊహలే, ఒకటి కూడా నిజమయ్యేది కాదు.
Love of money is the root of all evils. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. Young people, I am telling you, యవనస్తులారా మీతో నేను చెప్తున్నాను, your life is so precious. నీ జీవితం ఎంతో ప్రశస్తమైంది. Now you may be 25 or 30 years of age. ఇప్పుడు నీ 25-30 సంవత్సరాల ప్రాయంలోనే ఉండొచ్చు. Wonderful prime of your age, use for Lord Jesus. నీ జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఆ భాగం ఆ సంవత్సరాలను యేసు ప్రభువుకు వాడు. Yes, God will bless you. దేవుడు నిన్ను నిస్సందేహంగా You ఆశీర్వదిస్తాడు. will not lack anything. ఆయన నీకేది కొదవ చేయడు. The Lord who is feeding an young raven, the Lord who is feeding the beast of the field, the Lord who is feeding the sparrow in the air, can't he feed you? ఆ విధంగా పొలంలో ఉండేటటువంటి పశువుల్ని, అరుచు పిల్ల కాకుల్ని పోషించే ఆ దేవుడు, ఆ పిచ్చుకల్ని పోషించే దేవుడు నిన్ను పోషించడా? He will surely. నిస్సందేహంగా ఆయన నిన్ను పోషిస్తాడు. You are a precious possession of the Lord. నీవు దేవునికి ఎంతో ప్రశస్తమైనటువంటి స్వాస్థ్యమును You are a ఆయనకి. pearl, you are a jewel in the sight of God. దేవుని దృష్టిలో నువ్వు విలువైనటువంటి ముత్యము నువ్వు. You are a chosen generation. నువ్వు ఏర్పరచబడినటువంటి వంశము నువ్వు. Can't God feed you? దేవుడు నిన్ను పోషించడా? The love of money, this is only an illusion from the enemy. ఇది శత్రువు నుంచి వచ్చేటటువంటిది. ఈ ధనాపేక్ష ఓ, అనేటటువంటిది ఒక భ్రమే. అది All evils, the root is the love of money. అన్ని నష్టాలకి కారణం ఏంటంటే, మూలం ఏంటంటే వేరెక్కడుందంటే ఈ ధనాపేక్షలోనే. This is the 9th area in which Satan is attacking our young people. ఈ 9వ సంగతి, ఈ విధానంలో యవనస్తుల మీద సాతానుడు దాడి చేస్తున్న సంగతి. Let us be very careful. చాలా జాగ్రత్తగా ఉందాం. Let us be very careful about these assaults of the enemy. సాతాను యొక్క దాడుల విషయం మనం చాలా జాగ్రత్తగా ఉందాం. Don't have love for money. ధనాపేక్ష కలిగి ఉండద్దు. That will ruin your life. అది నీ జీవితాన్ని పాడు చేసి దౌర్భాగ్యంగా చేస్తుంది. Remember the people who left this world empty-handed. ఈ లోకాన్ని ఒట్టి చేతులతో విడిచిపెట్టినటువంటి వారి జీవితాలు చూడు. A man who ruled the whole world, Alexander, empty-handed, he left this world. సర్వలోకాన్ని పరిపాలించినటువంటి అలెగ్జాండర్ ద గ్రేట్ అనేటటువంటి ఆయన ఖాళీ చేతులతో, రిక్త హస్తాలతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళాడు. Be rich in the sight of God, not in the sight of the world. లోకం దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో ధనవంతుడిగా, ఐశ్వర్యవంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేయి. If you are running after money, if you are thinking that money can do many things, money can do many things, I do agree, but money cannot do all things. నీవు ధనం ఉంటే నాకు చాలు, ధనంతో నేను అనేక సంగతులను చేయొచ్చని నువ్వు అనుకుంటూ ఉండొచ్చేమో. నేను కూడా దాంతో ఏకీభవిస్తాను. అయితే ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో, ధనమే అన్ని సంగతులను చేయలేదు. It cannot give you eternal life. అది నీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు. Don't run after money, my brother, my sister. నా సహోదరుడా, నా సహోదరి, ధనం వెంబడి పరిగెత్తద్దు. May God speak to you. ప్రభు నీతో మాట్లాడుగా. May God help you to utilize the remaining life for His glory, for your edification. నీ క్షేమాభివృద్ధి కొరకు, ఆయన మహిమ కొరకు, నీ మిగిలినటువంటి ఈ జీవితాన్నైనా ఆయన కొరకు వాడుకున్నట్లు దేవుడు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, our gracious God, మా కృప కలిగిన మా దేవా, Lord, we thank Thee for speaking unto us, O Lord, from the practical things of our life. ఈ క్రియాపూర్వకమైనటువంటి విషయాలు మా జీవితంలో ఉన్నటువంటి సంగతుల నుంచి మీరు మాతో మాట్లాడుతూ Today, వస్తున్నారు. how many people, as Paul is mentioning in 1 Timothy chapter 6, they ruined their lives because of the love of money, lust of money. పౌలు 1 తిమోతి 6వ అధ్యాయంలో ప్రస్తావించినట్లు ప్రభా, ఎంతమంది ఈ దినాన ధనాపేక్షతో వారి జీవితాలను పాడు చేసుకున్నారు. People died of heart attacks because of their financial crisis. ప్రజలకు ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభాన్ని బట్టి, ఆర్థిక సమస్యలను బట్టి ప్రజలు గుండెపోటుతో మరణిస్తున్నారు. Oh Lord, it is not from you, it is because of our lust for money. ఇది నీ నుంచి వచ్చింది కాదు ప్రభా, మా ధనాపేక్ష మేము కలిగి ఉన్నటువంటి ఆ స్వార్థపూరితమైన ఆలోచనే. Oh Lord, help us not to have the lust for money. ప్రభా, ఈ ధనాపేక్ష కలిగి ఉండకుండా మీరే మాకు సహాయం It చేయండి. is the root of all evils, O Lord. ప్రభా, ఇది సమస్తమైనటువంటి కీడులకు మూలం ప్రభా. Oh Lord, help us to have the things which money cannot buy, even by losing the things what money can buy. ప్రభా, ధనం ద్వారా ఏదైతే మేము కొనగలమో వాటిని కూడా మేము పోగొట్టుకొని అయినా సరే, ధనం ఏదైతే కొనలేదో వాటిని ప్రభా మేము పట్టుకోవడానికి, వాటి వెంబడి వెళ్ళడానికి సహాయం చేయండి. Always keep money as our servant, not as our master. ఎల్లవేళలా ధనాన్ని మా బానిసగా ఉంచుకొని ప్రభా, మా యజమానిగా ఉంచుకోకుండా మీరే మాకు సహాయం చేయండి. Our young people, O Lord, they may, O Lord, weigh and, O Lord, they may find what is truly valuable in thy sight.
ప్రభా మా యవనస్తులు నిజంగా ఆచితూచి ప్రభా ఏది నీ దృష్టిలో విలువైందో దాన్ని బేరీజు వేసుకొని దాన్ని చేయడానికి సహాయం చేయండి. Even elderly people, పెద్ద వయసులో ఉన్నవారు కూడా help us not to run after the things of the world and money. ఈ లోకంలో ఉన్న సంగతుల వెంబడి ధనం వెంబడి పరిగెత్తకుండా మీరే సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు ప్రభు ప్రశస్త నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.